వెల్కమ్ టు మెహర్స్ టేస్టీ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్ డెలీషియస్ స్వీట్ రెసిపీ రైస్ ఫిర్నీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఈ రైస్ ఫిర్నీ కోసం ఒక హాఫ్ కప్ రైస్ని అయితే 2 సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళలో నానబెట్టుకుందాం. ఒక 30 మినిట్స్ వరకు ఇది రైస్ సోక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక జల్లెడలో వడబోసుకుందాం. ఈ వడబోసుకున్న రైస్ని అయితే తీసుకెళ్ళి ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ వేసుకొని నీట్గా పరుచుకొని ఒక ఫ్యాన్ కింద ఒక 30 మినిట్స్ దాకా ఆరబెట్టుకుందాం. ఈ రైస్ ఆరే వరకు మనం మిల్క్ని అయితే వేడి చేసుకుందాము. నేనైతే ఒక ½ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. నేను ఒక ½ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ½ లీటర్ మిల్క్ని వేడయ్యే లోపల మనం ఇలాచీ షుగర్ని పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ పౌడర్ అయితే రెడీ అయ్యింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఒక 30 మినిట్స్ తర్వాత రైస్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా మనం కోర్సుగా బ్లెండ్ చేసుకుందాం. ఎక్కువ ఫైన్ పౌడర్ చేయకూడదు, ఇలా కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన మిల్క్లో ఈ కోర్స్ పౌడర్ని రైస్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. గడ్డ కట్టేస్తుంది కాబట్టి మనం తిప్పుతూనే ఉండాలి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వాళ్ళకు రైస్ ఉడకబెట్టాలి. రైస్ ఉడికిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఏవైనా మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేయొచ్చు. నేనైతే ఘీలో ఫ్రై చేయలేదు, మీరు ఘీలో కూడా ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీ షుగర్ పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకుందాం. మీ స్వీట్నెస్కి సరిపడా యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసిన తర్వాత కొంచెం థిక్నెస్ అనేది బాగా ఉడికి థిక్నెస్ అనేది గట్టిగా వస్తుంది. అలా ఉంటేనే కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఈసారిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా అన్నాన్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేద్దాం. దీనివల్ల కూడా ఫ్లేవరు టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనం ఎక్కువ వాడింది ఇంగ్రీడియంట్స్ ఓన్లీ రైస్, మిల్క్, షుగర్ అండ్ కండెన్స్డ్ మిల్కేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు, సడన్గా వచ్చినప్పుడు ఈ సింపుల్ ఈజీగా మన ఈ స్వీట్ రెసిపీని చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇంకా సర్వింగ్ చేసుకోవడమే. దీన్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.